హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఇవేంటి చూసుకొని చెప్పండి చూద్దాం. ఇలా ముందుగా మనం కొన్ని చింతపిక్కలు శుభ్రంగా కడిగేసుకొని, ఇది చాలా బాగుంటాయండి. కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక చిన్న సెగ మీద వేయించాలండి. ఈ వేగేటప్పుడు మాడిపోకుండా సిమ్లోనే వేయించుకోవాలి. వేయించేటప్పుడు మనకి అవి టప పేలుతాయండి. అప్పటి వరకు వేయించాలి. అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ఆ కొన్ని అయినా సరే కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంటాయి. అలా స్లోగా వేయించుకొని టప పేలినప్పుడు ఆ పొట్టు తీయడానికి మనం ఇందులో వేసుకొని, చూసారా, ఇలా వేసుకొని ఇలా నూరితే పొట్టు వచ్చేస్తుంది. ఈ పొట్టు జల్లించేసుకోండి. ఇవి చిన్నప్పుడు మా చిన్న వయసులోనేమో మా ఎదురుగుండా రైతులు ఉండేవారు. ఆ రైతులు ఉడుచుకునేటప్పుడు ఇవి నానబెట్టుకొని ఒడిలో వేసుకొని అందరూ తింటూ పనులు చేసుకునేవారటండి. అది మా నాన్నమ్మగారు వాళ్ళు మాకు చెప్పేవారు. మా నాన్నమ్మగారు వాళ్ళ చిన్న వయసులోని. అది మీకు చూపిస్తున్నాను ఇలా ఎలా చేయాలో. చూడండి, టేస్ట్ బాగుంటాయి కూడా. నేను చేసి చూశాను, తింటే బాగున్నాయి. మీరు ట్రై చేయండి. ఇవి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని టైంపాస్కి తినచ్చు, కానీ రోజంతా నానాలండి. అప్పుడు నానితేనే మెత్తగా ఉంటాయి. వెంటనే తింటే గట్టిగా ఉంటాయి. మెత్తగా నానేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ.